భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టుపై వైసీపీ క్రెడిట్ చోరీ రాజకీయాలు చేస్తోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన భోగాపురం ప్రాజెక్టును వేగవంతం చేయడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆలస్యాలు, నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు మళ్లీ ఊపందుకున్నాయని, భోగాపురం విమానాశ్రయాన్ని త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంబంధించిన రాజ్యాంగ పరంగా క్రింది కులాలకి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన బోర్డు ఇదని భావించి దుర్గాభాయ్ దేశ్ముఖ్ లాంటి వాళ్ళు కూడా ఈ బోర్డుకి జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా చేశారని గుర్తించి ఈ బోర్డుని జీవో నెంబర్ 284 25/11/2025 ద్వారా బోర్డుని తిరిగి బతికించి, అంటే గుడిని తెరిచి మూసివేతకు గురైన గుడి తాళం తీసి బోర్డు చైర్మన్గా బాలకోటయ్య అయిన నన్ను నియమించారు. ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది, నా మీద బరువుగా పెట్టిన బాధ్యత ఏంటంటే, ఈ రాష్ట్రంలో క్రింది కులాలకి, అంటే అణగారిన కులాలకి, వివక్షత కులాలకి, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగ పరంగా కానీ సంక్షేమ పథకంగా కానీ అందాల్సిన యొక్క పథకాలనే అందే విధంగా చూడాల్సిన బాధ్యతని